జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళది కొంత జ్యువెలరీ మీకు షేర్ చేస్తున్నానండి. ఎందుకు అంటే బంగారం ఎలాగ రేటు బాగా పెరిగిపోయింది. కొనుక్కోలేకనే కాదు, ఉన్నది దాచుకోవడం కూడా కష్టమే. బయటికి వేసుకెళ్తే దొంగతనం అయిపోతుందేమో అని భయం కూడా ఉంది. కాబట్టి బంగారం ఉన్నా కూడా లోపల దాచుకుని ఈ 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకు తిరగడమే మంచిదన్నమాట. ఉన్నది కాస్త అయినా సేవ్ చేసుకుంటామన్న అభిప్రాయం. అందుకే ఈ మధ్య కొంచెం ఎక్కువే ఈ జ్యువెలరీ తీసుకోవడంకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా. పెళ్లి కూతురు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇన్లాస్ వాళ్ళందరూ అయితే ఎలాగ వేసుకుంటారు. కానీ మనం పెళ్ళికి వెళ్ళే వాళ్ళం ఆ బంగారం పెట్టుకోవాలని అనుకోకుండా ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే పోతుందని భయం. జ్యువెలరీ ఒకటే కాదు, మన ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అన్నమాట. సో ఎస్వికే వాళ్ళ దగ్గర నేను చాలా తీసుకుని ఉన్నాను, మీకు తెలుసు. చాలా మటుకు నేను షేర్ చేస్తూనే ఉన్నాను. సో మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది అన్నారని మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట. వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్టాక్ వస్తూనే ఉంటుందండి, కొత్త కొత్త డిజైన్స్. చాలా రకాలుగా ఇన్నోవేటివ్గా కూడా తెప్పిస్తున్నారు. వీళ్ళ దగ్గరే నేను చూసింది ఏంటంటే ఈ బుగాటీస్ అని పెట్టుకుంటున్నారు ఇప్పుడు చెవులకి పైన పైన అనమాట. అది జెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు. మొన్న నేను చూశాను, అల్లు శిరీష్ పెళ్ళికి అల్లు అర్జున్ కూడా పెట్టుకున్నాడు అనమాట బుగాటీ. సో లేడీసే కాదు, జెంట్స్ కూడా బుగాటీ ప్రిఫర్ చేస్తున్నారు అన్నది ఇప్పుడే తెలిసింది. ఇది కాక ఇక్కడ ఇలా అడ్డబాసర్ అంటారండి. పూర్వకాలం వాళ్ళు సెప్టెమ్ అంటారు ఇంగ్లీష్లో. సెప్టెమ్ కూడా ఇప్పుడు బాగా దీంట్లోకి వచ్చింది. స్టైల్గా, ఫ్యాషన్గా చాలా బాగుంటుంది. నేను తీసుకున్నాను వీళ్ళ దగ్గరే, ఎస్వికే దగ్గర. కానీ నాకు పెట్టుకోవడం రాలేదో లేకపోతే కొంచెం కొత్తగానో అనిపించింది అనమాట మొహానికి. అందువల్ల పెట్టుకుని ఇంకా బయటకి అయితే వెళ్ళలేదు. అది కాక ఇలా అప్పర్ లిప్ మీద పడుతూ ఉంటుంది కదా, అది ఏ మినిట్లో ఊడి ఇలా కింద పడిపోతుందో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. అదే నాకు ఇంకా సరిగ్గా ఫిక్స్ చేయడం రాలేదేమో అని అనిపించింది. ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఆ సెప్టెమ్ పెట్టుకోవాలని కోరుకుందని తీసుకున్నాను అనమాట. కానీ ఇంకా కరెక్ట్గా పెట్టుకోవడం అయితే అవ్వలేదు. ట్రై చేయాలి ఈసారి ఎప్పుడైనా మళ్ళీ తీరుబడిగా కూర్చుని అని అనుకుంటున్నా. బుగాటీ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మగవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి కొని పెడితే ఎప్పుడైనా మా పిల్లలు కూడా ట్రై చేస్తారేమో అని అనుకున్నా. కానీ మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చెవికే పెట్టుకుంటున్నారు. అది కూడా నోటీస్ చేశాను నేను మొన్న. మనమైతే 2 చెవులకి పెట్టుకుంటాం కదా. బుగాటీకి చెవికి హోల్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పిన్ లాగా ఉంటుంది, ఆ పిన్ ఇలా పెట్టుకోవడమేను. అందువల్ల అది పెయిన్ఫుల్ కూడా కాదు అన్నది తెలిసింది నాకు. ఇది కాక ఇవాళ న్యూస్లో ఒకటి చూశానండి, చాలా మనస్సుకి బాధ అనిపించింది. 13 సంవత్సరాలు అప్పుడు ఎప్పుడో హాస్టల్ బిల్డింగ్ నుంచి పడిపోయాడట అతను. రాణా అనే కుర్రాడు, ఫుల్ పేరు నాకు గుర్తులేదు. అతను 13 సంవత్సరాల క్రితం పడిపోయాడంటే 2013లో హాస్టల్ బిల్డింగ్ నుంచి పడిపోయాడు. ఆ కుర్రాడికి 13 సంవత్సరాల నుంచి పాపం అలాగా కోమాలోనే ఒక వెజిటబుల్ స్టేట్లో మంచం మీద ఉండిపోయిన ఆ కుర్రాడికి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్యాసివ్ యుథనేషియా అంటే ఆత్మహత్య చేసుకోవడం అంటే నేరం కదండి, అది కేసు పడుతుంది. సో యుథనేషియా అంటే ప్రాణం తీసుకోవడానికి అంటే ప్రొఫెషనల్గా డాక్టర్స్ ద్వారా దానికి అప్లై చేసుకోవాలి సుప్రీంకోర్టుకి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే అది ఆ కేసు సివియారిటీ బట్టి దాన్ని బట్టి చూసి వాళ్ళే ఒప్పుకోవాలన్నమాట, అంటే పర్మిషన్ ఇవ్వాలి. సో అలా ఈ కుర్రాడికి ప్యాసివ్ యుథనేషియాకి సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి వచ్చింది. సో అతన్ని ఇన్నాళ్ళు ఏదో వెంటిలేటర్ మీదో దేని మీదో పెట్టి ఉంచినట్టున్నారు. అది ఇంక ఇవాళ తీసేస్తారట. చాలా మనసుకి బాధగా అనిపించింది. కొన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో అక్కడ వచ్చాయి, చూశాను. ధైర్యంగా వెళ్ళిపోమ్మా, మేము ధైర్యంగా ఉంటామని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఆ కుర్రాడికి. పాపం మంచానికి అతుక్కుపోయి బలిలాగా ఉన్నాడు. చాలా చాలా బాధ అనిపించిందండి. కంటి ముందే కుర్రాడు 13 ఏళ్ళు కోమాలో ఉండడం అంటే చాలా చాలా కష్టం పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి.
ఇంకా ఫైనల్లీ అతని బాధ చూడలేక వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని యాక్చువల్లీ అపీల్ చేసుకోవడం అంటారు. అపీల్ చేసుకుంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే అతన్ని ఇంకా అలా ఉంచి ఉంచి అతన్ని బాధ పెట్టిన వాళ్ళమే అవుతాం యాక్చువల్లీ. అండ్ చూస్తూ చూస్తూ పేరెంట్స్కి కూడా ఇంకా బాధ. సో తప్పదు కాబట్టి అతనికి ప్రాణం తీసుకోవడానికి పర్మిషన్ అడగాల్సి వచ్చింది అన్నది మామూలు విషయం కాదది. తట్టుకోవడానికి చాలా శక్తి కావాల్సి ఉంటుంది. అదే పెద్దవాళ్ళు అనుకోండి, ఏ 70s 80s దాటిన వాళ్ళు అలా అయితే కొంచెం అట్లీస్ట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడాల్సినవి చూశారు, చేయాల్సినవి చేశారు, బాధ్యతలు తీర్చుకున్నారు, అన్నీ ఎంజాయ్ చేశారు మనవాళ్ళతోటి వీళ్ళతోటి అనేదో అలా సరిపెట్టుకుంటాము. ఈ కుర్రాడు ఇతను చిన్న కుర్రాడు పాపం. మహా అయితే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఉంటాయో 28 సంవత్సరాలు ఉంటాయో. కుర్రాడికి ఎంత కష్టం వచ్చిందో కదా అని బాధ అనిపించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నావు అంటే, మీరు జ్యువెలరీ చూస్తున్నప్పుడు సైలెంట్గా ఉండే కన్నా ఇవాళ ఇది మనసుని కొంచెం బాధ పెట్టింది కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను, అంతకన్నా ఏం లేదండి. దానికోసం పెద్ద స్పెషల్గా వీడియో చేసి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. అంత బాధాకరమైన విషయాన్ని క్యాష్ చేసుకోవాలని కాదు. ఈ జ్యువెలరీ చూస్తున్నప్పుడు ఏదైనా మ్యూజిక్ ఇదివరకు ప్లే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మ్యూజిక్ ఏం ప్లే చేసినా కూడా కాపీరైట్ అని పడిపోతుంది. ముందేమో అది ఫ్రీ అని ఇచ్చారు. ఇప్పుడు అది వాడిన తర్వాత 2 ఏళ్ల క్రితం వీడియోలు అన్నీ కూడా పట్టుకొచ్చి, ఇదిగో నువ్వు ఇది వాడావు, ఇది కాపీరైట్ నీకు, సో దీనిది మానిటైజేషన్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఫ్రీ అని ఇచ్చి ఇప్పుడు ఇలా చేస్తే ఇంకా ఎవరికి చెప్తాము? ఇది యూట్యూబ్ మీద ఏవో లక్షలు కోట్లు సంపాదించేస్తున్నారని అనుకుంటారు, కానీ అంత ఏమీ లేదండి. మీరు చూసిన దాన్ని బట్టే వస్తాయి డబ్బులు. సో అది ఎవరో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి నెలకి ఎన్నో వస్తాయట. వెండవే కానీ నాకు తెలీదు. నేను జస్ట్ నాకు నా ఇంట్రెస్ట్ కొద్దీ ఛానల్ స్టార్ట్ చేశా. ఎన్ని రోజులు నడుపుతాను అన్నది నాకు కూడా తెలియదు. అప్పుడే రేపు మేకి 3 years అవుతుంది. రెస్పాన్స్ బాగుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంటే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు రేపు మేకి 3 ఏళ్ళు అవుతుందని చెప్తున్నా, నాకు ఇంకా 5,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో అది కొంచెం డిస్హార్టనింగ్గానే అనిపిస్తుంది, సరిగ్గా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని. సో May 5th వరకు నేను చూస్తాను. నాకు ఒకవేళ ఓకే పర్వాలేదు అని అనుకుంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇంకా స్టాప్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమాత్రము ఎంకరేజ్మెంట్గా అనిపించినప్పుడు చేయాలన్న ఫీలింగ్ కూడా రాదనమాట. ఎంత మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినా కూడా అది జనంలోకి ఎందుకు వెళ్ళట్లేదు అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఒక ఛానల్ వాళ్ళు చెప్పినట్టు, తోటకూర కోసాను, లేకపోతే ఏమో ఇంకోటి చేశాను, పని మనిషి రాలేదు, అంట్లు తోమాను అంటే వాళ్ళకేమో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మంచి మంచి కంటెంట్ పెడితేనేమో రావట్లేదు అన్నది ఇది ఈ ఫీలింగ్ చాలామంది మంచి కంటెంట్ పెట్టే వాళ్ళకి ఉంది. నేను మంచి కంటెంట్ పెడుతున్నాను అని నాకు మనస్ఫూర్తిగా తెలుసు కాబట్టి నేను అది ఎవరో మళ్ళీ జనరల్ పబ్లిక్ వచ్చి అవును మీరు పెడుతున్నది మంచిది అని చెప్పాలని అయితే నేను చూడలేదు. బికాజ్ నేను మంచిది కాదు అన్నది నేను అస్సలు షేరే చేయను. సో అందుకని May 5th డెడ్ లైన్ అనమాట. నేను కంటిన్యూ అవ్వాలి అంటే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్, కామెంట్స్, హైప్స్, లైక్స్, షేర్స్ అన్నీ కూడా వస్తేనే నేను కంటిన్యూ చేస్తా. లేకపోతే May 5th విల్ బీ మై లాస్ట్ యూట్యూబ్ వీడియో. అది కూడా వీడియో పరంగా మీ అందరికీ చక్కగా మర్యాదగా బై చెప్పి నేను కూడా రిలాక్స్ అయిపోతాను. ఇది జస్ట్ నేను టైంపాస్ కోసం స్టార్ట్ చేసిందే కానీ దీని మీద సంపాదించి తినాల్సిన అవసరం అయితే ఆ స్టేట్లో అయితే నేను లేను. సో ఇదండి ఈరోజు వీడియో. జ్యువెలరీ అంతా చూసి మీరు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నా. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.